ఫర్ ఎగ్జాంపుల్ మనం మొబైల్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. వాటిలో మనం సాంగ్స్ని, వీడియోస్ని, డాక్యుమెంట్స్ని ఇలా ఎన్నో వాటిని స్టోర్ చేస్తూ ఉంటాం. అయితే నా మొబైల్లో ఉన్న ఒక వీడియో 9 మెంబర్స్కి షేర్ చేయాలి. కానీ ఇక్కడ ఈ 9 మెంబర్స్ కూడా నాకు చాలా దూరంగా ఉన్నారు. సో వీళ్ళందరికీ వీడియో ట్రాన్స్ఫర్ కావాలంటే ఈ మొబైల్స్ అన్నీ కూడా నా మొబైల్తో కనెక్ట్ అయి ఉండాలి. అప్పుడే నా వీడియో వీళ్ళందరికీ ట్రాన్స్ఫర్ అవుతుంది. అయితే నా మొబైల్లో సాంగ్స్, వీడియోస్, డాక్యుమెంట్స్, ఫొటోస్ ఇలా చాలా ఉన్నాయి. అలాగే ప్రతి ఒక్కరు కూడా వాటిని నా మొబైల్ నుండి యాక్సెస్ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా యాక్సెస్ చేస్తున్నారు కాబట్టి నేనేం చేస్తానంటే మీ అందరికీ నేను ఇంకా మంచి మంచి సాంగ్స్ని, ఫొటోస్ని, వీడియోస్ని ఇవ్వటం కోసం నా మొబైల్ యొక్క స్టోరేజ్ని పెంచుకుంటాను, అంటే ఇంక్రీజ్ చేస్తాను. ఇలా చేస్తే ముందు కంటే ఎక్కువ డేటాని నేను స్టోర్ చేయవచ్చు. అలాగే నాతో కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరు కూడా నా మొబైల్లో ఉన్న డేటాని యాక్సెస్ చేయవచ్చు. సేమ్ అలాగే ఈ డేటా సెంటర్స్తో ఈ ప్రపంచంలో ఉండే ప్రతి మొబైల్, ప్రతి ల్యాప్టాప్, ప్రతి కంప్యూటర్ ఇవన్నీ కూడా కనెక్ట్ అయి ఉంటాయి. అంటే డేటా సెంటర్స్ చాలా డేటాని స్టోర్ చేసి ఉంచుతాయి. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సో రకరకాల బుక్స్ని స్టోర్ చేసే వాటిని లైబ్రరీ అంటే రకరకాల డిజిటల్ డేటాని స్టోర్ చేసే వాటిని డేటా సెంటర్స్ అంటాం.